క్రీస్తును నమ్మిన మనమంతా క్రీస్తు కోసం ఎలా బ్రతకాలి, నమ్మిన మనకు దేవుడు మన భుజాలపైన పెట్టిన బాధ్యత ఏంటి అన్నది కొద్దిసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మా సభలు అనేవి మనుషులను నవ్వించటానికో, మనుషులను ఆనంద పెట్టడానికో, లేదా దేవుడి పేరట మీకు ఆశీర్వాదాలు వస్తాయనో, మీకు దీవెనలు వస్తాయనో చెప్పి వెళ్ళిపోయే వాళ్ళ మేము కాదు కానీ ఏదో ఒక విషయాన్ని బైబిల్లో నుండి నేర్పించాలి. దేవుడు మనం ఎలా జీవిస్తే ఈ కాలంలో ఇష్టపడతాడో చెప్పాలి అన్న ఆశతోనే వేల రూపాయలు కన్వీనర్స్ ఖర్చు పెట్టి ఈ సభలను ఏర్పాటు చేస్తారు. దేవుని పిల్లలారా, క్రీస్తును నమ్మిన తర్వాత క్రీస్తులో జీవించటం అంటే అదొక భాగ్యం, అదొక ధన్యత. ఈ కోట్ల మందిలో కొద్ది మందిగా మనకి దక్కిన మహాభాగ్యం అది. క్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కోవటం కానివ్వండి, బైబిల్ మన చేతుల్లోనికి రావటం కానివ్వండి, ప్రతి ఆదివారము మన సంఘాలకు వెళ్ళి దేవుడి మాటలు వినే భాగ్యం కానివ్వండి, దేవుడి సన్నిధిలో కూర్చునే అవకాశం మనకు రావటం కానివ్వండి, ఇదంతా కూడానండి మన భాగ్యం, మన అదృష్టం, పరలోకంలో ఉన్న కన్నతండ్రి మన పైన చూపిన ప్రేమ. అయితే దేవుడు మనల్ని పుట్టించటానికి ఈ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి రప్పించటానికి చాలా కష్టపడ్డాడు. మీకు తెలియంది కాదు, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మనం కావాలని కోరుకుని పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఈ లోకానికి మనల్ని పంపించాడు. నిజానికి మనది ఈ లోకము కాదు, ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండేవారము కాదు. 60-70 ఏళ్ల తర్వాత ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. మరొక లోకం నుండి ఈ లోకానికి వచ్చాము. ఈ లోకం నుండి ఈ దేవుడి దగ్గరికి మనం వెళ్ళవలసిన వారము. అందుకే మీరు చదువుకుంటున్నప్పుడు నరులారా తిరిగి రండి. ఎవరన్నారా మాట? మిమ్మల్ని పంపించిన మీ నాన్న, మీ తండ్రి అంటున్నాడు, నరులారా తిరిగి రండి. ఆ లోకానికి మీరు నా పని నిమిత్తం వెళ్ళారు, ఆ పనిని ముగించుకుని నా దగ్గరికి రండి అన్నాడు. రమ్మన్న ఆహ్వానం ఉంది, కానీ వెళ్ళాలి అంటే సిద్ధపాటు ఉండాలి కదా. ఏమంటే పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్ళారు మీకు, పెళ్లికి రండి అని. పెళ్లికి రండి అని వాళ్ళు పెళ్లి పత్రిక ఇచ్చిన వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు చెప్పండి? పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడతారు. ప్రయాణం దూరం అనుకోండి, రిజర్వేషన్లు చేయించుకుంటారు ముందే పెళ్ళని. ఏమంటే ఆ రోజు అక్కడ 3 రోజులు ఉండాలంటే బట్టలన్నీ సిద్ధం చేసుకుంటారు. మరికొంతమంది కొత్త బట్టలు ఉంటేనే కానీ పెళ్లికి రానంటారు. పక్క ఆవిడని నగలు అడిగి ఆ టైంకి ఈవిడికి నగలు లేకపోతే పక్కింటికి వెళ్ళి మరి నగలు తెచ్చుకుంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి? పెళ్లికి వెళ్ళడానికి. పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడిన మీరు పరలోకంలో ఉన్న మీ కన్నతండ్రి రండి అని పిలిచాడు కదా. వెళ్ళాలన్నా కూడా భూమి మీద ఏం చేయాలి? సిద్ధపడాలి. మరి ఎలాగండి సిద్ధపడాలి? ఈరోజు మీరు వాక్యం వింటారండి, నిజంగా మీరు మనసు పెట్టి ఆలకిస్తే ఇలా కదా దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి, ఇలా కదా దేవుడి మధ్యలో స్థానాన్ని సంపాదించాలి, ఇలా కదా పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గరకు మనం చేరడానికి మంచి అవకాశం ఇది కదా అని వాక్యాన్ని బట్టి ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యానికి కొత్తమే కదండి. యేసుక్రీస్తుల వారు వస్తున్నారు అని తెలుసు, సిద్ధపడిన వారిని మాత్రమే తీసుకుని వెళతారని తెలుసు. మీకు తెలియదు కాదు ఇది. ఇకపోతే క్రైస్తవ్యంలో ఈరోజు దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే, లేదా దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే ఏం చేయాలి అని ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారండి. ఒక పాస్టరు ఎంత భయంకరమైన పని చేశాడో న్యూస్ వేస్తారు మీరు. బాబు ఫోటో ఆన్లో ఉంది, అది మీరు ఒకసారి న్యూస్ చదవండి. ఇప్పుడు మేము ఈ సభకు వచ్చేటప్పుడు వచ్చిందండి ఇది బయటికి. ఎంత దారుణం తెలుసండి, ఇది అఫీషియల్ న్యూస్ అండి. చనిపోయారు ప్రజలు, ఒక బోధకుడి బోధ వినండి, చనిపోయారండి. ఏంటి బోధ, ఏం చేశాడు ఈయన అంటే మీరు ఒకసారి చూపిస్తున్నారు స్క్రీన్ మీద, ఒకసారి దయచేసి చూడండి. స్క్రీన్ మీద చూడండి ఒకసారి. కనపడుతుందండి? నేను చదువుతాను చూడండి. ఘోరం. ఏమంటే చూడండి, అక్కడ మీరు స్క్రీన్ మీద న్యూస్ వేసారు చూడండి. ఘోరం. కఠిన ఉపవాసంతో 47 మంది సూసైడ్ అటండి. 47 మంది సూసైడ్, 47 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారట కింద చెప్తున్నాడు చూడండి. దీనికి వాడు పెట్టిన పేరు ఏంటంటే సూసైడ్ అన్నాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నారని. ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నారంటే కారణం చెప్తున్నాడు కిందకి వెళ్ళేసరికి చూడండి. కెన్యా కిల్ఫీ ప్రావిన్స్లో దారుణం చోటు చేసుకుంది. జీసస్ను కలుసుకోవాలంటే కఠిన ఉపవాసం చేసి మరణించాలంటూ ఒక చర్చి పాస్టర్
మాకించి భక్తులను ప్రభావితం చేశారు. ఏమండి, వీళ్ళు ప్రభావితం అయిపోయి ఏం చేశారట, అతడు చెప్పినట్లు చేసి 47 మంది బలవర్మన్నానికి పాల్పడ్డారు. ఓ ఫారెస్ట్లో ఈ నెల 11న 11 మృతదేహాలు, నిన్న మరో 26 డెడ్ బాడీలను పోలీసులు వెలికితీశారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురితో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారట. న్యూస్ అండి ఇది, వార్త. ఒక సేవకుడు చెప్పాడట, మీరు దేవునికి ఇష్టలు అవ్వాలి అన్నా, మరణం తర్వాత మిమ్మల్ని దేవుడు చేర్చుకోవాలి అన్నా మీరేం చేయాలట, కఠినమైన ఉపవాసం చేసి చచ్చిపోండి మీరు, అప్పుడు కానీ దేవుడు మిమ్మల్ని చేర్చుకోడు. ఇది నమ్మేశారండి, నమ్మేశారు, ఉపవాసాలు చేశారు, చిన్నపిల్లలు కూడా చచ్చిపోయారట. ఇది న్యూస్. ఏమని నేను మాట్లాడుతున్నానండి, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలో రాయబడిన గ్రంథం మన చేతుల్లో లేదా? బైబిల్ మన చేతుల్లో లేదా? ఉందా లేదా? ఉంది. అందులో దేవుడు చెప్తాడా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో దేవుడు అందులో చెప్తాడు కదండి, చెబుతాడు. మరి ఈ ప్రజలు ఇక్కడ చచ్చిపోయిన 47 మంది పాస్టర్ గారి మాటని ఎందుకు చచ్చిపోయారు నాకు చెప్పాలి. బాగా ఆలోచించి చెప్పండి, ఎందుకు చచ్చిపోయారు? బైబిల్ చదవక చచ్చిపోయారు అంటాను నేను, అవునా? బైబిల్ నేర్చుకోక చచ్చిపోయారు. ఒకవేళ బైబిల్ చదువుంటే నువ్వు చెబుతున్న మాట కఠిన ఉపవాసాలు చేసి చచ్చిపోతేనే పరలోకం అని బైబిల్లో ఎక్కడుందని అడుగుతారా? అడగరా? అడుగుతారు. అడగలేదు గనక చచ్చిపోయారు. ఏమంటే మీకు మాట చెప్పనా, క్రైస్తవులు అడగటం లేదు గనక క్రైస్తవ్యంలోనికి భయంకరమైన ఇలాంటి భిన్న బోధలు ఆచారాలు వచ్చాయా? అంత మనవారే గనక మీరు ఏం అనుకోరు గనక అడుగుతున్నానండి. 40 రోజులు ఉపవాసం చేయండి అని మనతో కూడా మొన్నటి వరకు చేయించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు యేసుప్రభు కానీ అపోస్తులు కానీ మత్తయి, మార్కు, లోక, యోహాను, కొత్త నిబంధన పుస్తకాలని చెప్తాను. ఇప్పుడు నేను అపోస్తుల కార్యాలు, రోమపత్రిక, కొరింథీ మొదటి పత్రిక, 2వ పత్రిక, తర్వాత నుంచి పత్రికలన్నీ వచ్చేసి చివరి ఎక్కడ ఎండ్ అయింది? ప్రకటన గ్రంథం వరకు ఎండ్ అయింది కదా. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి కదా. 27 పుస్తకాలలో ఏ ఒక్క చోటైనా మీరు 40 దినాలు ఉపవాసం చెయ్యండి అని యేసుప్రభు కానీ అపోస్తులు కానీ చెప్పారా? ఒక రెఫరెన్స్ ఎవరైనా మీ బైబిల్లో ఉంటే, ఇప్పుడు నా బైబిల్లో లేదు, కొమ్మదీసి బైబిల్ సొసైటీ వాళ్ళు కనుక నా బైబిల్లో రాయలేదేమో, మీ బైబిల్లో రాశారేమో. ఒక్కసారి ఎవరు నా దగ్గర ఉందా అన్నయ్య 40 దినాలు మనం కూడా చేయాలని ఒక్కరు పట్టుకుని రండి. ఉందా? ఉండదు. ఇంకోటి అడిగినా మిమ్మల్ని, డిసెంబర్ 25 మనకు ఫేమస్ ఏంటి చెప్పండి? బైబిల్లో ఎక్కడ ఉంది చెప్పండి, ఒక వచనం పట్టుకుని ఇక్కడికి రండి. ఉండదు. ఇదేంటో ఇది, బైబిల్లో లేనివన్నీ కూడా ఘనంగా గొప్పగా చేస్తున్నాం మనం, అవునా? బైబిల్లో ఒకటి ఉంది, ఒకటి చేయమని ఉంది. ఏం చేయమని ఉంది? సువార్త చేయమని ఉంది, సభలు పెట్టమని ఉంది, వాక్యం ప్రకటించమని ఉంది, అవునా? ఇది మనం చేస్తామా చెప్పండి? చేస్తామా? చెయ్యం. ఒకవేళ చేసినా ఎలా చేస్తారో తెలుసండి, ఏదో అలాగా పై పైన పెళ్లి చేసుకున్నంత ఘనంగా దేవుడు మీటింగ్ చేస్తారండి. పెళ్ళి ఎలా జరుగుతుంది? అంగరంగ వైభవంగా. పెళ్లి స్టేజ్ ఎలాగుంటుంది, మీటింగ్ స్టేజ్ ఎలాగుంటుంది? పెళ్లి సౌండ్ ఎలాగుంటుంది, మీటింగ్ సౌండ్ ఎలాగుంటుంది? పెళ్లి భోజనాలు ఎలాగుంటాయి, మీటింగ్ భోజనాలు ఎలాగుంటాయి? మనం అసలు దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి కానీ, దేవుడి కోసం ముందుకు రావడానికి కానీ మనకు మనసే ఉందండి. దేవుని పిల్లరా, దేవుడికి నువ్వు ఇష్టడు అవ్వాలి అంటే పౌలు గారు చెప్పిన ఒక వచనం నీకు అర్థం అవ్వాలి. చాలా కష్టం అది. మీరు ఎంతకాలం బైబిల్ చదువు ఉంటారు కానీ అర్థమైనట్టుగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. దాని భావం విడిపోతే ఈ రాత్రి మీకు వస్తుందండి సంతోషం. నిజంగా ఇది కదా విషయం, ఇలా కదా బ్రతకాలి, ఇలా కదా బ్రతికితే దేవుడు మన బ్రతుకుని ఇష్టపడతాడు అని మీరు ఆనందపడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 చదువుదాం. బైబిల్లో కొరింథీ పట్టణానికి పత్రిక రాశాడు. 15వ అధ్యాయం అనగానే ఈ అధ్యాయపు సందర్భం ఎందుకు రాస్తున్నాడు ఈ అధ్యాయం అనేసరికి నండి, ఆ రోజు క్రైస్తవ్యం, క్రీస్తును నమ్మిన సంఘంలోనికే ఒక మాయబోధ వచ్చింది. మృతులకు పునరుత్థానం ఏముంది? పునరుత్థానం ఏమి లేదు. చచ్చిపోయి తిరిగి లేవటం అనేది ఒక కథ. ఒకవేళ అది నిజమైన యేసుక్రీస్తుల వారితోనే అయిపోయింది,
ఇక మరలా మృతులేంటి, పునరుత్థానం ఏంటి, చచ్చిపోయిన తర్వాత బ్రతికేంటి, ఇదంతా ట్రాష్ ఇదని ఒక అబద్ధపు బోధని క్రైస్తవ సంఘాల్లోనికి ఆ రోజు సంధించారు. దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి, సంఘాన్ని కాపాడుకోవడానికి పౌలు గారు రాసిన పత్రిక ఇది. ఇప్పుడు 29వ వచనం చదువుదాం. ఇప్పుడు 15వ అధ్యాయము, ఏమండి 29 మీరు జాగ్రత్తగా చదవండి. 15వ అధ్యాయం 29 చదవండి. ఉంది అక్కడ, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు. అందరు చూస్తున్నారు బైబిల్, చూడండి, జాగ్రత్త చూడండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు, మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకై వారు బాప్తిస్మము పొందనేలా అన్నాడు. చూడండి, మృతుల కొరకై వారు బాప్తిస్మము పొందనేలా. అందరి బైబిల్లో ఉందా? ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగానండి వచనాన్ని గమనిస్తేనండి, ఏదో పౌలు గారు ఒక లోతైన సంగతి ఇక్కడ మనతో చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు అని చూడండి. మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు. మృతుల కొరకై వీళ్ళు ఏం చేస్తున్నారట? బాప్తిసం తీసుకున్నారట. అంటే ఈ బాప్తిసం వారి కొరకు వారు తీసుకునేది కాదు. ఎవరి కోసం తీసుకుంటున్నారు? మృతుల కొరకు బాప్తిసం తీసుకుంటున్నారట. తర్వాత ఏమంటున్నారు? మృతులు ఏమాత్రమునో లేపబడని ఎడల మృతుల కొరకై వారు బాప్తిస్మము పొందనేలా. ముందే సందర్భం చెప్పాను కదా. సందర్భం ఏంటి? అసలు చచ్చిపోయినోడికి బ్రతుకు లేదు, చనిపోయినోడు మరలా తిరిగి లేవడం, మృతులకు బ్రతికే లేదు అన్న బోధ సంఘంలోకి వస్తే ఆ సంఘాన్ని బలపరచడానికి మీరు విన్న బోధ తప్పు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా బ్రతుకుంది. నీ కళ్ళ ముందున్న విత్తనం చచ్చిపోయి బ్రతుకుతుంది. నీ కళ్ళ ముందున్న గొంగళ పురుగు సీతాకోక చిలుక అయ్యింది. అలాంటి గోధుమ గింజ ఒక వృక్షం అయిపోయి చచ్చిపోయిన తర్వాత మళ్ళా బ్రతికింది. నీ కళ్ళ ముందు ప్రకృతిలో ఉన్న చాలా చచ్చిపోయి బ్రతుకుతున్నప్పుడు నీకు కూడా బ్రతుకుంది కదా అని చెప్పడానికి, బ్రతుకు ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి కన్ఫర్మ్ చేస్తూ ఆయన అంటున్నాడు, మృతులు తిరిగి లేస్తారు. ఆ లేవాలి అంటేనట మృతుల కొరకు బాప్తిస్మము పొందువారేమి చేతురు, మృతులు ఏమాత్రమునే లేపబడని ఎడల వారి కొరకు బాప్తిస్మము పొందనేలా. ఏమండి, వచనం చదువుకున్నారండి క్రైస్తవ్యంలో చాలా మంది. చదువుకుని అక్కడ ఏమనుంది? మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా అని ఉంది కదా. మృతులు అనగానే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. బాప్తిసం తీసుకోవడం అంటే, ఓహో ఇది మీకు అర్థం అవ్వలేదు ఇంతకాలం, నేను చెప్తానని ఒక బోధ చేశారండి దీని మీద. ఏమని చేశారంటే, మృతులు అనగానే చచ్చిపోయిన వారు కదా. మీ తాతయ్య గారు బాప్తిసం తీసుకున్నాడా? తీసుకోలేదు. చచ్చిపోయాడు కదా. బ్రతుకున్న మనవడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకో, మీ తాతగారికి బాప్తిసం అయిపోయినట్టు అన్నాడు. ఎలాగుంది ఇది? ఎంత బాగుంది ఇది. అంటే భూమి మీద బ్రతికినంతకాలం ఏమైనా చేయి, తిను, త్రాగు, వ్యభిచారం చేయి, నేరం చేయి, చచ్చిపో. నీ వెనకాల నీ కొడుకో, నీ మనవడో, నీ కూతురో నీ కోసం బాప్తిసం తీసుకుంటుంది. నువ్వు బాప్తిసం తీసుకున్నట్టే. ఎంత బాగుంది ఇది. బాగోలేదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా అనేసరికి వీళ్ళు బోధ చేశారు. ఏమంటే వాక్యం ఏం చెప్పింది అన్నది పక్కన పెడదాం. ఇది మీకు సబబుగా ఉందా, ఎక్కడో తప్పుగా అన్నట్టుగా మీకు అనిపిస్తుందా? తప్పుగా అనిపిస్తుంది కదా. అనిపించిందా లేదా? అనిపించింది. తప్పు అంటున్నారంటే నిజమేదో ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఆ వచనం మనకు సరిగా అర్థం అవ్వలేదు. దానిని విడగొట్టుకుంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబిల్లో మనకు ప్రశ్న వస్తే బైబిల్లోనే ఆన్సర్ రావాలి. జైశాల్ గారు మాకు నేర్పించిన బైబిల్ను నేర్చుకునే విధానం అండి అది. బైబిల్ మీరు ఎలా నేర్చుకోవాలి నాయన? బైబిల్కు మానవ ఆలోచనలు జోడించకండి. బైబిల్కు మీ సొంత జ్ఞానాన్ని అప్లై చేయకండి. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. మా కళాశాల ఉంటుందండి కాకినాడలో, ప్రిన్సిపల్ గారు ఇప్పటి వరకు మాట్లాడారు. అక్కడ బైబిలును పాఠాలుగా విడగొట్టి బ్యాచ్లుగా బైబిలును ఉచితంగా నేర్పిస్తారు. అక్కడ బైబిలును ఉచితంగా నేర్పిస్తున్నారు. రండి తరగతులకి, బైబిల్ నేర్చుకోండి, ఉచితంగా మేము బైబిల్ నేర్పిస్తాం. బైబిల్ని ఎలా నేర్చుకోవాలి, బైబిల్ని ఎలా చదవాలో ఆయన బాగా నేర్పించాడు.
25 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేసి బైబిల్ బాగా నేర్చుకొని బైబిల్ అర్థం కావడానికి బైబిల్లో ఉన్న అర్థం కాని సంగతులన్నీ పాఠాలుగా పెట్టి వాక్యం నేర్చుకోండి, బైబిల్ నేర్చుకోండి. మొట్టమొదటి పాఠం ఏముంటుంది తెలుసండి? బైబిల్ కాలేజీకి వస్తే మీరు అక్కడ మీకు వినబడే మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసండి? బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి. చూసారా? అంటే ఎలా చదవాలో తెలియకపోతే బైబిల్ అర్థమవుతుందా? అర్థం కాదు. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని విడకూడదామండి. మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల వారి కొరకు బాప్తిస్మము పొందనేలా అన్నాడు కదా. ఇంతకీ మృతులు అనగానే మనం ఏమి డిసైడ్ అయిపోయాం అంటే కేవలం చనిపోయిన వారు మాత్రమే మృతులని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ మృతులను ఎన్ని రకాలుగా చెప్పిందో ఇప్పుడు మీరు చూడాలి. బైబిల్లో మృతులు అనగానే కేవలం ఎవడి ప్రాణాన్ని పోగొట్టుకుని శ్మశానానికి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడి దృష్టిలో ఇంకా మృతులు చాలా మంది ఉన్నారు, చాలా రకాలుగా చచ్చిపోయారు. వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుని శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు మృతులని ఒక్క రకమైన మృతులు మాత్రమే మనకు తెలుసు. కానీ బైబిల్లో దేవుడు చాలా రకాల మృతులు ఉన్నాయి, చాలా రకాలుగా మనుషులు చనిపోయారు అంటున్నాడు. మీకు అర్థమవుతుంది, కానీ కొంచెం వచనాలు చూసేసరికి కాస్త క్లారిటీ వస్తుంది. మొదటి రకం గురించి మీకు బైబిల్లో చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్త చూడండి. బైబిల్లో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అన్నది. చూడండి అక్కడ ఏమన్నది బైబిల్లో. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వేం పనులు చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎందుకు పుట్టావు ఈ లోకంలో, నువ్వు ఏం పనులు చేస్తున్నావో నాకు తెలుసు. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారం గుళ్ళో కూర్చున్నప్పుడు ముసుకేసుకున్నావా, ప్రార్థన చేసుకుంటే అబ్బా దేవుడు నన్ను భక్తిపరుడు అనుకుంటున్నాడు అని అనుకుంటున్నావు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సోమవారం ఏం చేసావు, మంగళవారం ఏం చేసావు, బుధవారం ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎవరితో గొడవలాడుతున్నావు, ఎక్కడ ఎవరితో బూతులాడుతున్నావు, ఎక్కడ ఎవరితో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, ఎక్కడ దొంగతనపు కార్యక్రమాలలో నీ జీవితం ఉండిపోతుంది. అన్యాయము, అక్రమము, అవినీతి ఇవన్నీ నాకు పడవన్నాడే దేవుడు. ఆ కార్యక్రమాలలో ఉండి ఆదివారం భక్తి చేస్తూ నేను పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కుమారుడిని కుమార్తెను అని నువ్వు ఫీల్ అవుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. మాటలు బాగున్నాయి, క్రియలు బాగున్నాయా? ఏమంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? స్వీట్గా, తియ్యగా, యథార్థంగా. క్రియల దగ్గరకు వచ్చేసరికి నేనేంటో చూపిస్తాను, అంతేనా? ఏమంటే ఒక ఆయన ట్రైన్ ఎక్కుతున్నారండి, ఇద్దరు క్రైస్తవులే. ట్రైన్ చాలా బిజీగా ఉంది. ట్రైన్ అందరూ క్రైస్తవులు ఎక్కుతున్నారండి. హైదరాబాద్లో మా వెనకాల ఒకటి మెట్రో ట్రైన్ అని తిరుగుతూ ఉంటుందండి. అక్కడ ఒక గుడి ఉంటుంది, టెంపుల్. ఆ టెంపుల్కి దిగడానికి వస్తారు వీళ్ళందరూ ఆదివారం భక్తులు. ఇరుగ్గా ఉంటుంది అది, ఒకేసారి ఎక్కాలి అందరు కలిపి. అందరి చేతుల్లోనూ బైబిల్ ఉన్నాయి. ఇరుగ్గా త్రోసుకొని ఎక్కుతున్నారండి. ఏమంటే త్రోసుకునేటప్పుడు ఒక కాలు ఒకరికి తగులుతుంది కదండి. ట్రైన్ ఎక్కేటప్పుడు అలా తగిలింది. ఒక అతను సీరియస్ అయిపోయాడండి. సీరియస్ అయిపోయి అవతలి వ్యక్తి చేతిలోనూ బైబిల్ ఉంది, ఇతని చేతుల్లోనూ బైబిల్ ఉంది. అంటే వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు? క్రైస్తవులే. కాలు తగిలినందుకండి ఇతను అంటున్నాడు, ఒరే నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బ్రతికిపోయావు అంటున్నాడు. బైబిల్ లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? లాగి కొట్టి ఆ ట్రైన్ చక్రాల కింద తోసేస్తాడు అనమాట. మళ్ళా ఆదివారానికి వెళ్ళిపోయి ఆదివారం గుళ్ళోకి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తాడు అక్కడ? నేను మట్టిని ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్మును ప్రభువా, పురుగును ప్రభువా, నీ సన్నిధిలో లేకపోతే సీతయ్యను ప్రభువా, ఎవడి మాట ఇన్ను ప్రభువా, ఎవరిని పడితే వేసేస్తాను ప్రభువా. నీ క్రియలు జాగ్రత్తగా వినండి. దేవుడు మాటలకు పడిపోయేవాడు కాదు. తెలుసు, చాలా మందికి మాటలతో స్తుతిస్తే పడిపోయేవాడు అనుకుంటున్నారు. దేవుడు మాటలు నీ జిహ్వాపాలం ఇమ్మన్నాడు. దేవుని స్తుతించండి, మంచిదే. కేవలం స్తుతి దగ్గర ఆగిపోతారా? 1 యోహాను 3:18 చదువుకొని రాసుకున్న తర్వాత మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమించుదుము అని ఉంటుంది బైబిల్లో.
చిన్నపిల్లలారా, చదువుతున్నారు చూడండి, 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, చూడండి అలాగే ఉంది బైబిల్లో, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ. ఏ క్రియ? ఏ క్రియ అండి? ఇదిగోనండి, ఈరోజు మీటింగ్ పెట్టారు కదండి, కన్వీనర్స్ కుటుంబం ఉంటుంది కదండి. ఇదిగో దేవా, మీకోసం ఒక సభ పెడుతున్నాం, మీ గురించి గ్రామం అంతా చెబుతాము, ఈ కొంతమందిని కూర్చోబెడతాము, మీకోసం సౌండ్ పెడతాం, మీకోసం లైటింగ్ పెడతాం, మీకోసం స్టేజ్ వేస్తాం, మీకోసం దైవజనులందరినీ పిలుస్తాము, వచ్చిన పిల్లలందరికీ భోజనాలు పెడతాము. చూసారండి, వాళ్ళు క్రియతో చెప్తున్నారు, దేవా మీరంటే నాకు ఇష్టం, మీరు మా కోసం విశ్వం చేశారు, మీరు మా కోసం రోజు మమ్మల్ని బ్రతికించడానికి ఈ విశ్వాన్ని నడిపిస్తూ మా కోసం పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మేము పాపం చేస్తే మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి భయంకరమైన శిలువ మరణాన్ని ఆయనకు విధించి ఆ శిలువ మరణంతో మాకు రక్షణ ఇచ్చారు. మా కోసం ఎంత కష్టపడుతున్నప్పుడు, మా కోసం ఎంత పని చేస్తున్నప్పుడు, దేవా మీకోసం మేము ఏదో ఒకటి చెయ్యాలి కదండి. వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్ పెట్టి ఈ క్రియతో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మీటింగ్ పెడతారు, మనం పాట పాడి ఇంటికి వెళ్ళిపోతాం. చూసారా? అంటే మన ప్రేమ మాట దగ్గర ఆగింది, వాళ్ళ ప్రేమ ఎక్కడికి వచ్చింది? క్రియ దగ్గరికి వచ్చింది. ఆలోచించుకోండి. మీకు ఇది అర్థమవుతు. పోనీ భార్య భర్తలు ఇద్దరు ఉంటారండి, ఇద్దరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? కాపురం బాగుండాలంటే ప్రేమించుకోవాలి. భార్యను ప్రేమిస్తున్నాడు, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా అన్నాడు. అనగానే భర్త ఇష్టం అనగానే భార్యలు ఎలాంటి ఆనందం వస్తుందండి? ఒక రకమైన చిరునవ్వు వచ్చింది, అబ్బా మా ఆయన సూపర్ అండి, నేనంటే ఇష్టం అన్నది. ఆ తర్వాత రోజే సిక్ అయ్యి బెడ్ మీద పడింది, హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అని పువ్వు అక్కడ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ప్రేమించాడా? నాటకాలు ఆడుతున్నాడు? చెప్పండి. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి, జాగ్రత్తగా వినండి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ గ్రామం అంతా దేవుణ్ణి నమ్మని వారు చాలా మంది ఉంటే, ఆయన నమ్మలేదే వీళ్ళంతా, ఆయన స్తుతించడం లేదే, నేను గుడికి వస్తానని వాళ్ళు గుడికి రావడం లేదే, మా ఊర్లో ఒక మీటింగ్ పెడతాను దేవాన్ని, మీరు ఎప్పుడు క్రియలతో దేవుణ్ణి ప్రేమించారు నాకు చెప్పండి? మాటలతో ప్రేమించామనుకోండి, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఏమండి మొదటి రోజు నవ్వింది, మురిసిపోయింది, మంచం మీద ఉన్నప్పుడు అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని హాస్పిటల్కి తీసుకెళ్ళడు. అప్పుడు మొహం ఎలా పెడతా చెప్పండి? ప్రేమరానిది. ఏమండి మాటలతో మాయ చేసే ప్రేమరానిది. నిజంగా ప్రేమిస్తానండి, మాటలు చెప్పడండి, ఏం చేస్తాడు? అల్లాడిపోడండి, నా భార్య మంచాన్ని పడిపోయిందండి, నవ్వుతూ ఉండేదండి, తెల్లవారు లేచి నాకు భోజనం ఉండేదండి, తెల్లవారు ఏమండి లేవండి నన్ను లేపేదండి, నాకు నీళ్లు పెట్టేదండి, నాకు అన్నం పెట్టేదండి, నా బిడ్డలను చూసుకునేదండి, నా భార్య పడిపోయిందండి మంచాన, నా భార్య పడిపోయిందండి, అందరికీ చెప్పుకుంటాడు, నా భార్య ఒంట్లో బాగోలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్తానండి, మీరు కూడా రండి. ఇతడండి నిజమైన ప్రేమికుడు అంటే. అవును కదా? మాట ఏముందండి చెప్పొచ్చు కదండి, 100 వస్తాయి నోట్లోంచి, దేవా స్తుతి, దేవా స్తుతి, దేవా స్తుతి. ఒక ఆవిడ అంటుంది, అస్తమాటు చెప్పడానికి కొంచెం ఓపిక లేదు ప్రభా, 100 స్తుతులు అంటుంది. అంటే నువ్వు వేసుకో, అంకేస్తాను నేను, నువ్వు అనుకోని. చూసారా ఇంత బద్దగస్తులు ఉన్నారు క్రైస్తవ్యంలో. మాట కూడా గట్టిగా చెప్పరట, నువ్వు వేసుకో నేను అంకేస్తాను అంతే. 100 స్తుతులు, 1,000,000 స్తుతులు, 1,00,000 స్తుతులు. బాబ్బా ప్రేమికులా వీళ్ళు? మీరు చెప్పండి. ఇప్పుడు 1 యోహాను 3:18 ప్రకారం వీళ్ళు ప్రేమికులా నటిస్తున్నారా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు? నటన. ప్రాణం పెట్టాడే ప్రభు, ముళ్ళ కిరీటం గుచ్చుకున్నది ఆయన నెత్తికి ఎవరి కోసం చెప్పండి? ఏమంటే ముళ్ళ కిరీటం గుచ్చుకున్నది ఆయన నెత్తిని ఎవరి కోసం నాకు చెప్పండి? మన కోసమే, ఈ గ్రౌండ్లో కూర్చున్న నీ కోసమే. చర్మం మీద ఏమంటే ఆ రోజు కొరడా దెబ్బలు పడుతుంటే చర్మంలో ఉన్న మాంసాన్ని లాక్కుని వెళ్ళిపోయాయి ఆ రోజు కొరడాలు. ఆ దెబ్బలు, ఆ రక్తం, ఆ మాంసం తూట్ల కింద ఏమంటే శరీరాన్ని దున్నేస్తుందంటే ఎవరి కోసం చెప్పండి? అది నీకోసం. అంత కష్టపడ్డాడు ప్రభువు. ఏమంటే ఈరోజు మనం ప్రభు కోసం మనం పడుతున్న కష్టం ఏంటి చెప్పండి? చాలా చోట్ల అండి సేవకులు అంటున్నారు, గురువారం శుక్రవారం సభలు పెడుతుంటే భక్తులు రావటం లేదట. ఎందుకని అడిగితే నెమ్మదిగా చెవిలో చెప్పాడు, మీరు ఎక్కడ చెప్పకండి అంటే, నేను ఖచ్చితంగా ప్రసంగంలో చెప్తానని చెప్పాను. మీరు ఎక్కడ చెప్పకండి, గురువారం శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, ఆ రోజుల్లో మీటింగ్ పెడుతుంటే రావట్లేదట.
బాబా భక్తి చూసారు? ఎంత మంచి భక్తుల్లో చూసారు వీళ్ళు. అంటే జబర్దస్త్ వస్తే ప్రభు దగ్గరికి రాడట. ఇంక పని ఏం చేస్తాడు, ఇంక దెబ్బలేం తింటాడు, ఏమండి ఇంక ప్రభు కోసం కష్టం ఏం పడతాడు? మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు భక్తులో చెప్పండి. సభ, అయ్యో ఒక కుటుంబం కష్టమే. ఏమన్నా ఈ వేదిక మీద ఉన్న దైవజనులందరూ ఏయో ఊర్ల నుంచి వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టుకుని సభకు వచ్చి కూర్చున్నారే, సౌండ్ పెట్టడానికి వచ్చారే, ఈ లైట్లు ఇవన్నీ కట్టడానికి ఉదయం నుంచి ఎండలో ఏమన్నా మగ్గిపోతున్నారే. అమ్మో, నా దేవుడు పని జరుగుతుందండి అక్కడ, నా తండ్రి పని అండి అది, మా ప్రభు కార్యక్రమం అండి, మా ప్రభు సభ అండి. ఏమంటే కొన్ని గ్రామాల్లో అండి మేము సభలు పెట్టేటప్పుడు అండి నిజంగానండి కొంతమంది ఆడపిల్లలు ఇచ్చే ఆ ప్రేమ అండి మేము తట్టుకోలేమండి. పాపం మేము పని చేసుకుంటాడు, వాళ్ళు కూడా వచ్చేస్తారు పనిలోకి. ఏమంటే దగ్గరగా ఉన్న కుటుంబం భోజనం వండి పెడతారు, వాళ్ళకి నీళ్ళు ఇస్తారు. అయ్యో ప్రభు కోసం కదండి. కొంతమంది భక్తులు ఉంటారు, పాటలు పాడుతున్నారు, సభ స్టార్ట్ అయిపోయినారు, ప్రసంగం చివరిలో అలా కూర్చుని ఆమెన్ అనగానే మళ్ళీ కనపడరు. ఆమెన్ అని వీళ్ళు కళ్ళు తీసేపు కనపడరు. మళ్ళీ మన భక్తి ఇలాగా ఆగిపోయింది. ఏమంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రభు ఏమంటున్నాడో క్రైస్తవుల గురించి మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు, బైబిల్ చూసుకున్నారు అందరూ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, మీరు ప్రభువుని నమ్మటం మాత్రమే కాక, మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. మీకు ఇది అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది? క్రైస్తవులకు క్రీస్తు పక్షాన శ్రమలు అనుగ్రహించబడ్డాయి. కానీ ఇంతకాలం మనకేం చెప్పారు? అనుగ్రహం పేరట ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి అన్నారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే బైబిల్లోకి వెళ్ళేసరికి రివర్స్ అయింది. ఆయన పక్షమున మీకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి. అంటే నా బైబిల్లో నేను సొంతంగా మా ఇంట్లో రాసుకొచ్చిన బైబిల్ కాదండి, అది మీ బైబిలే. మీ బైబిల్లోనే ఉంది అది. ఇప్పుడు ఆలోచిద్దామండి. ఈ వచనం ఏదైతే పౌలు గారు రాశారో, ఈ వచనం క్రీస్తు పక్షాన మనకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి అన్న వచనం ఏదైతే ఉందో, ఆ వచనమే మీరు ఇందాక చదువుకుంటున్న మృతుల కొరకు బాప్తిస్మం అంటే. మృతుల కొరకు బాప్తిస్మం అంటే ఏంటో తెలుసండి? నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరవట? మృతుడవే. అంటే పాపపు కార్యక్రమాలతో, అబద్ధాలతో, నేరాలతో, దొంగతనాలతో, నరహత్యలతో, దేవుడికి భిన్నమైన కార్యక్రమాలు, దేవుడికి ఇష్టం లేని బ్రతుకును జీవిస్తూ వాళ్ళంతా కూడా దేవుడి లెక్కల్లో ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. అలా చనిపోయిన వాడిని బ్రతికించడానికి నువ్వు మరలా బాప్తిసం తీసుకోవాలి. మృతుల కొరకు బాప్తిసం అంటే దేవుడికి విరుద్ధంగా బ్రతికారు, దేవుడి లెక్కల్లో వాళ్ళు చనిపోయారు. వాళ్ళని బ్రతికించడానికి నువ్వు పడే కష్టమే నువ్వు తీసుకునే రెండవ బాప్తిస్మం. బైబిల్ చెప్తాను, ఇప్పుడు నేను బైబిల్లో చూపిస్తాను. ఇవన్నీ కొంచెం బాగా ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మృతుల కొరకు బాప్తిసం అనగానే, మృతుడు అనగానే దేవుడి లెక్కల్లో చనిపోయాడు, మనుషుల లెక్కల్లో బ్రతికే ఉన్నాడు సుమా. ఏమంటే ఇది మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడండి. కోమాలోకి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? కళ్ళు ఉంటాయి, పని చేస్తాయా? పని చేయవు. చేతులు ఉంటాయి, పని చేస్తాయా? పని చేయవు. అవయవాలన్నీ ఉంటాయి, మనిషి మాత్రం ఏ పని చేయలేడు. ఇప్పుడు అతను చచ్చిపోయాడా బ్రతుకున్నాడు? మీరు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. చచ్చిపోయాడా బ్రతికే ఉన్నాడా? బ్రతుకున్నాడని చెప్పాలో అర్థం అవట్లేదు, చచ్చిపోయాడని చెప్పాలో అర్థం అవట్లేదు కదా. బ్రతికున్న శవం అది, అవునా కదా? బ్రతికున్న శవం కోమాలో ఉన్నాడంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ క్రియలతో నువ్వు ఎలా మారిపోయావంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు. అంటే నీ క్రియల వలన, నీ పాపపు చేష్టల వలన, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతుకుతున్న నీ బ్రతుకు వలన నా దృష్టిలో నువ్వు చనిపోయావు. ఇది అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను నీకు. కుర్రాడిని పెంచాడు చిన్నప్పటి నుంచి తండ్రి, పెద్ద చేశాడు, చదువు చెప్పించాడు, మంచి ఉద్యోగాలకు వెళ్ళాడు. అబ్బా నా కొడుకు నన్ను పోషిస్తాడు కదా, పెంచుతాడు కదా అనుకుంటున్న టైంలో
తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు దండలతో. నాన్న ఏమంటాడు చెప్పండి? అప్పుడు ఏమంటాడు? గెట్ అవుట్, మా ఇంట్లోంచి వెళ్ళిపోరా, ఎంత ప్రేమగా పెంచుకున్నాను రా నిన్ను, ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. బ్రతుకున్నాడా చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు, కానీ ఎవరి దృష్టిలో చచ్చిపోయాడు? ఇంట్లో ఫోటో ఉంటుంది, పట్టుకొచ్చి బయటికి తిరుగుతాడు, భార్యతో అంటాడు ఈ రోజు నుంచి నీ కొడుకు లేడు. లేడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎవరి దృష్టిలో లేడు? ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఇప్పుడు మీరు చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులంతా ఎవరి పిల్లలు చెప్పండి? దేవుడు పిల్లలు. దేవుడు పిల్లలైన వీళ్ళందరూ కూడా దేవుడు ఇష్టానుసారమే బ్రతుకుతున్నారా? లేదు. వాళ్ళ పాపపు కార్యక్రమాలతో దేవుడి దృష్టిలో వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనమా? 2వ అధ్యాయం మొదటి వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను ఇదిగో మీరు చచ్చినవారు. ఇందాక అన్నాడు కదా నీ క్రియలతో నువ్వు చచ్చిపోయావు అన్నాడు కదా. ఏంటయ్యా ఆ క్రియలు అనేసరికి ఇక్కడ ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ద్వారా, క్రీస్తును పంపించి ఆయన తిరిగి మరలా మిమ్మల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. చనిపోయావంట, బ్రతికించాడట. చనిపోయావంట, బ్రతికించాడట. అంటే ప్రభువులోనికి రాని వారు అందరూ దేవుళ్ళ లెక్కల్లో ఎలా ఉన్నారు చెప్పండి ఇప్పుడు నాకు? చనిపోయిన వారు, పాపాలతో చనిపోయారు, నేరాలతో చనిపోయారు, అపరాధాలతో చనిపోయారు, దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలన్నీ చేస్తూ దేవుడు చూడలేకపోతున్నాడండి ఈ మానవ జాతిని. ఈరోజు మీకు తెలియదు కదండి మానవ జాతి ఎలా మారిందో మీకు తెలియదు కదండి. ఏమండి, ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఒక కల్చర్ ఉండేది. అదేంటంటే పెళ్లితో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఎవరిష్టం వస్తే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే తల్లి కొడుకుతో తిరుగుతుంది, కొడుకు తల్లితో తిరుగుతాడు. అవుట్ ఆఫ్ మన దేశాన్ని దాటి అవతలకి వెళితేనండి బయట దేశాల పరిస్థితి ఇది. కానీ మన భారతదేశం చక్కటి కుటుంబం, చక్కటి వివాహము, ఒక మంచి వ్యవస్థ కదండి మనది, సాంప్రదాయాలు కలిగిన దేశం. అయితే ఈ మధ్యకాలంలో ఈ భారతదేశంలో కూడా నెమ్మదిగా ఇది ఎంటర్ అయిందండి. మా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసేసుకుంటున్నారు. మొత్తం అపార్ట్మెంట్ మొత్తాన్ని రెంట్కి తీసుకునండి దాంట్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నారండి, లివింగ్ లైఫ్స్ అని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. లివింగ్ లైఫ్స్ అట. అంటే అర్థం ఏంటంటే వివాహానికి ముందు ఎవరినైతే నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావో ఆమెతో కానీ అతనితో కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా గడపండి, మేము రూమ్లు ఇస్తాం. అంటే ఒక రకంగా వ్యభిచారానికి ఇండైరెక్ట్గా లైసెన్స్ ఇస్తున్నారనమాట. దీనిని ఈరోజు కోర్టులు కూడా ఒప్పుకున్నాయట. కోర్టులు కూడా ఏమంటే మేజర్స్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని మీరు ఏమనకండి అంటున్నాయట. మొన్న ఈ మధ్యకాలంలో టీవీ 9లో డిబేట్ జరిగిందండి. ఇటుపక్క ఒక బ్యాచ్ కూర్చున్నారు, ఇటుపక్క బ్యాచ్ కూర్చున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అలా పెళ్లికి ముందు అలా తిరగటం తప్పండి అని వీళ్ళు అంటుంటే వీళ్ళు అంటున్నారు మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు. పాశ్చాత్య దేశాలు చూడండి, వాళ్ళు డేటింగ్ లో ఉన్నారు, వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, వాళ్ళ బంధాలు గట్టిగా ఉన్నాయి. మీరు చేస్తున్న పెళ్ళిళ్ళు ఏం బాగున్నాయి, పెళ్లి అయిపోతే 3 రోజులకే విడాకులు తీసుకున్నారు కదా, మేము చూడండి 6 నెలలు కలిసి ఉంటున్నాం పెళ్లి కాకుండా అని అంటున్నారు వాళ్ళు. ఇది బాగా ముదురుతుంది కదండి. పాపపు కార్యక్రమాలకి కోర్టులు పర్మిషన్ ఇస్తున్నాయి, పాపపు కార్యక్రమాలకి సొసైటీలో సపోర్ట్ పెరుగుతుందండి. అంటే దేవుడు వివాహం చేసుకోండి, వివాహం ద్వారా పిల్లల్ని కనండి అని ఒక చక్కటి వ్యవస్థ పెడితేనండి ఆ వ్యవస్థను నాశనం చేసే రోజులు ఈరోజు భారతదేశంలో కూడా వచ్చాయి. క్రైస్తవులు కూడా బైబిల్ ఏం తెలుసు అనుకుంటున్నారు? తెలీదని మీరు ఎలా చెప్తారా? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆవిడని టార్గెట్ చేయటం లేదు కానివ్వండి, ఆవిడ పేరు వాళ్ళ క్రైస్తవులు కనుక ఆవిడ పేరు ఎత్తుతున్నాను అంతే. మధ్యకాలంలో ఒక ఆవిడ విడాకులు తీసుకుంది, పెద్ద హీరోయిన్ అండి తెలుగు ఇండస్ట్రీలో, సమంత. మీకు సమంత అని మాత్రమే తెలుసు, ఆవిడ పూర్తి పేరు ఏంటో తెలుసా? సమంత రూతు ప్రభు. పూర్తి పేరు సమంత రూతు ప్రభువు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ?
భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఎందుకమ్మా విడాకులు ఇచ్చేసామంటే ఈ మధ్యకాలంలో చిన్న పోస్ట్ వేసింది. ఏమన్నదో తెలుసా? నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకుని సినిమాల్లో డ్యాన్స్లు వేయనివ్వటం లేదు మా ఆయన, అందుకే ఇచ్చేసాను. రూతు ప్రభు గారు చూడండి ఎంత బాగున్నారు భక్తిలో. ఏదో వెబ్ సిరీస్ లో ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లో యాక్ట్ చేసిందట. ఏమన్నా మన కుటుంబం పరువు కలిగిన కుటుంబం కదమ్మా, నువ్వు నా భార్యవు కదా, ఆ భయంకరమైన అలా అడల్ట్ కంటెంట్ లో నువ్వెలాగ నటిస్తావు అన్న భర్త అన్నందుకండి నా కుటుంబం నన్ను టార్చర్ చేస్తుంది, నా కుటుంబం నా స్వతంత్రాన్ని హరించింది, నా ఇష్టం వచ్చినట్టుగా నన్ను బ్రతకనివ్వటం లేదు, వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు, అందుకే విడాకులు ఇచ్చేసాను అంటుంది. ఇందుకే ఆంక్షలు ఏంటంటే ఆ భయంకరమైన చిన్న చిన్న బట్టలు వేసుకోవద్దు అన్నారని. సమాజం చూసారండి ఎలాగుందో, చిచ్చి అసహ్యం వేస్తుందండి ఎవరిని చూసినా, అసహ్యం. బైబిల్ ఒకలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు మరొకలా ఉంటాయి. పైకి ఏమని చెప్పుకున్నారు తెలుసా? మళ్ళీ మేము క్రైస్తవులము, క్రైస్తవుల కుటుంబాలము. ఇప్పుడు చదవండి అక్కడ, మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారైతే క్రీస్తు తిరిగి మరలా మిమ్మల్ని బ్రతికించాడు. బ్రతికించిన ఆ బ్రతుకును ఏమైనా నిలబెట్టుకుంటున్నారా? మళ్ళా పాపాలు చేసి మళ్ళా చేస్తున్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయారు, మరి వీళ్ళు ఎవరు బ్రతికించాలి? వీళ్ళు ఎవరికి బుద్ధి చెప్పాలి? వీళ్ళకి వాక్యం చెప్పవలసింది ఎవరు? ఈ పాపం రా, ఇది పాపం రా, నువ్వు బ్రతకాలి రాని దేవుడి వైపు మళ్లించవలసిన వాడు ఎవరు చెప్పండి? ఎవరి మీద ఉంది బాధ్యత చెప్పండి? మన మీద కాదండి? బైబిల్ పట్టుకున్న మన మీద కాదా? చర్చికి వెళ్తున్న మన మీద కాదా? ఎవడు సమాజం ఇలా పాడైపోతుంటే క్రైస్తవుడు సైలెంట్ గా ఎవరి గుళ్ళో వాళ్ళు భజనలు చేసుకుంటుంటే ఈ సమాజానికి తప్పని ఎవరు చెప్తారండి? బైబిల్ నేర్చుకోకపోతే సమాజంలో ఎంత తప్పు జరుగుతుందని మీకెలా తెలుస్తుందండి? భయంకరమైన దినాలలోనికి మనం వచ్చాం. పాపానికి సపోర్ట్ పెరుగుతుంది, పాపానికి మద్దతు దొరుకుతుంది, పాపం గొప్పదైంది. దేవుడి మాటలకు బేటలు వాడుతున్న సమాజంలో ఉన్న మీరు బైబిల్ నేర్చుకుని అలర్ట్గా లేకపోతే మీ పిల్లలు కూడా దాని బారిలోనే పడతారు. వెళ్ళి మీ పిల్లలు వస్తారు ఎవరినో తీసుకుని, లివింగ్ రిలేషన్షిప్ అంటారు, అంతే. ఏం చేస్తారు అప్పుడు? మీరు ఖండించకపోతే, మీరు బుద్ధి చెప్పకపోతే ఇప్పుడు మనం ఆ పాపంలో పడవా? దేవుని పిల్లలరా, దేవుని ప్రియులుగా, దేవుడి వాక్యాన్ని ఇష్టపడేవారుగా దేవుడు అంటున్నాడు, ఇదిగో సమాజం అంతా ఇలాంటి తప్పులలో పాపాలలో చచ్చిపోతుంటే వాళ్ళ కొరకు బైబిలును పట్టుకున్న క్రైస్తవుడట మృతుల కొరకు ఏం చేయాలట? బాప్తిసం తీసుకోవాలి. మృతుల కొరకు బాప్తిసం అంటే ఏంటో తెలుసండి? అలా పడిపోయిన వాడిని నువ్వు బ్రతికించటానికి నువ్వు పడే శ్రమలే బాప్తిస్మం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతికిచుండియు చచ్చినదయ్యుండును అని ఉంటుంది బైబిల్లో. చూస్తారా? తిమోతికి రాసిన పత్రిక, త్వరగా తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. సుఖాల కోసమే బ్రతికేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడి దృష్టిలో ఏమయ్యారట? ఇప్పుడు చచ్చిపోయారా? నువ్వు పుట్టింది సుఖపడ్డానిక? నువ్వు పుట్టింది లోకాన్ని అనుభవించడానిక? పుట్టించిన తండ్రి కోసం ఏం చేయవా? ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు కూడా అండి లోకపు మాయలో పడ్డారండి. ప్రభు కోసం కష్టమేది, ప్రభు కోసం శ్రమ ఏది, ప్రభు కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న తపనేది. అందరూ లోకం కోసం బ్రతుకుతున్నారు, మనము లోకం కోసం బ్రతుకుతున్నాం. వాళ్ళు చదువులు అంటున్నారు, మనము మన పిల్లలకి చదువులు అంటున్నాం. వాళ్ళు ఉద్యోగాలు అంటున్నారు, మనము ఉద్యోగాలు అంటున్నాం. వాళ్ళు వ్యాపారాలు అంటున్నారు, మనము వ్యాపారాలు అంటున్నాం. వాళ్ళు సంపాదన అంటున్నారు, మనము సంపాదన అన్నాం. వాళ్ళు బంగారం అన్నారు, మనము బంగారం అన్నాం. వాళ్ళు కార్లు అంటున్నారు, మనము కార్లు అన్నాం. వాళ్ళు ఇల్లు అంటున్నారు, మనము ఇల్లు అంటున్నాం. ఏమంటే వాళ్ళ జీవన విధానానికి మన జీవన విధానానికి తేడా ఏముంది చెప్పండి? నాకు చెప్పండి. ఇప్పుడు నువ్వు పుట్టింది, నువ్వు క్రైస్తవుడిగా నీ క్రీస్తులోనికి నేను ఆహ్వానించింది ఆయన కోసం శ్రమ పడతావని, ఆయన కోసం చెబుతావని, కొన్ని ఆత్మలు ఆయన వైపు నడిపిస్తావని, నువ్వు సంపాదిస్తానని కష్టార్జితంలో నుంచి కాస్తైనా ప్రభుకు వెచ్చించి ప్రభు పనిని జరిగిస్తావని కదా నిన్ను నమ్మి నీ పాపాలు గడిగాడు. అది మన జీవితంలో లేనప్పుడు, వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతికేస్తున్నప్పుడు అసలు వాళ్ళకి మనకి తేడా ఏముంది మీరు చెప్పండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అప్పుడే సంఘాన్ని కట్టాడు పేతురు గారు. 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆ బాప్తీసం తీసుకున్న వాళ్ళకి బోధ చేస్తూ 40, 41, 42 వచనాలు మీరు చదివితే అక్కడ ఒక మాట ప్రయోగిస్తాడు ఆయన. ఏమంటాడు తెలుసా? మూర్ఖులగు ఈ తరము వారికి మీరు వేరై
రక్షణ పొందండి. మీ తరం వరకు మీరు వేరైతే కానీ రక్షణ పొందలేరు. వాళ్ళకు మరణం ఉందని, మరణం తర్వాత జీవితం ఉందని, మరణం తర్వాత పరలోకం వెళ్ళాలని వాళ్ళకి తెలియదు కనుక, ఈ లోకమే వాళ్ళకి తెలుసు కనుక ఈ 60-70 ఏళ్ల కోసం వాళ్ళు బ్రతికేస్తారు. క్రైస్తవుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు కదా, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని నీకు తెలుసు కదా. 60-70 ఏళ్ళ ఈ జీవితం మట్టిలో శ్మశానంతో ముగిసిపోతుందని వాడు అనుకుని చచ్చిపోయే లోపు తినాలి, త్రాగాలి, సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి వాడు అనుకుంటాడు. తెలియదు కనుక నీకు తెలుసు కదా సమాధుల్లో నుంచి బయటకు వస్తావని. ఆ బయటకు రావాలంటే ప్రభు పని చేయాలని నీకే తెలుసు కదా. తెలిసిన నువ్వు కూడా వాడిలాగే బ్రతికేస్తే అసలు తేడా ఏముంది? ప్రభు పెట్టిన ప్రాణ త్యాగానికి విలువే ఉంది? మీరు చెప్పండి, విలువే ఉందండి మనం అలా బ్రతికేస్తే? రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. చూసారు ఎంత నమ్మకంగా పౌలు గారు సంఘం గురించి, క్రైస్తవుల గురించి పత్రిక రాసేస్తున్నాడు. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం, మనలో ఎవడును తన కోసం బ్రతకడు. మన కోసం మనం బ్రతకూడదు. ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రాణ త్యాగం వృధా అయిపోతుంది. నీ కోసం నువ్వు బ్రతికేస్తే నువ్వు పొందుకున్న రక్షణ కనీసం నీ కుటుంబానికి అందించు, నీ బంధువులకు అందించు, నీ స్నేహితులకు అందించు. నీ ఎవరో ఒకరికి రక్షణ అందించడానికి నువ్వు బ్రతకాలి కదా. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. చూసారా ఎంత బాగుందో? స్టెఫను ఎవరి కోసం బ్రతికాడు, ఎవరి కోసం చనిపోయాడు చెప్పండి? స్టెఫను ప్రభు కోసమే బ్రతికాడు. ప్రభు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెబుతున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేస్తుంటే, మీకు దండం పెడతానండి, రేపు నుంచి వాక్యం చెప్పనండి, నన్ను వదిలేండి అన్నాడా? కొట్టుకోండిరా, నాకు చావు వచ్చినా ఎందులో రావాలి నా చావు? క్రీస్తు సేవలో, దేవుడి పనిలో నాకు చావు రావాలి. కొట్టండి, నేను చనిపోతాను. అదిగో ప్రభు నా కుడిపార్శ్వంలో, దేవుని కుడిపార్శ్వం కనబడుతున్నాడు. మీరు చంపితే నేను అక్కడికి వెళ్ళిపోతాను. నేను ఎందుకు భయపడతాను చావుకి? బా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అంటే మనకి మరణం కూడా ఎవరి కోసం రాకూడదు? మన కోసం రాకూడదండి. తెలుసా, చాలా మంది ఏమంటారు తెలుసా? మంచి చావు అండి. ఏంటి మంచి చావు అంటే? రాత్రి శుభ్రంగా పీకల దాకా తినేసి బిర్యానీ అలా మంచం మీద పడుకుని పొద్దున్న లేపడానికి వెళ్ళి లేకట్లేదు అనుకోండి, ఆ బయట వేసి టెంట్ వేసి టెంట్లో ఆయన పెట్టేసి ఏమంటారు తెలుసండి? పబ్బబ్బబ్బబ్బా మంచి చావు అండి, ఎవరితోని చేయించుకోకుండా పోయాడని అంటారు. ఇది మంచి చావా? మీరు బాధపడినట్టు చెప్తాను, ఇది కుక్క చావు. నీ అవయవాలు దేవుడి కోసం ఉపయోగపడలేదు, ఆ నోరు ఎవరి గురించి చెప్పలేదు, నీ ఆరోగ్యం ఏమి దేవుడి గురించి పోగొట్టుకోలేదు, అసలు నీ శరీరం ఎప్పుడు దేవుడికి వాడబడలేదు. అలా ప్రభు ఇచ్చిన శరీరం ప్రభు కోసం వాడబడకుండా నీ కోసం నువ్వు వాడేసుకొని బిర్యానీ తిని, షుగర్ తెచ్చుకొని, థైరాయిడ్ తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, ఏమన్నది ఈ రోగాలు తెచ్చుకొని చచ్చిపోయాట. మంచి చావట. చిచ్చి, స్టెఫన్ గారిది మంచి చావు అంటాను నేను. కానీ ఆయన చావు ఎలాగొచ్చింది? భూమి మీద క్రూరంగా ఉంది, కానీ దేవుడి దృష్టిలో అది మంచి చావు. యాకోబుకి వచ్చింది ఒక చావు. ఎలాంటి చావు? తల నరికారు, అది మంచి చావు. ఎందుకు మంచి చావు తెలుసా? ఆ తల నరికించుకుంటుంది ఆయన కోసం కాదు. ఎవరి కోసం? ప్రభు కోసం. అవండి మంచి చావులు అంటే. యేసు చనిపోయాడు ఎలా? మనలాగా సిలువలో. అది దేవుడి దృష్టికి మంచి మరణం, లోకానికి రక్షణ ఇచ్చిన మరణం. అది చావు అంటే. అవి సూపర్ చావులు అంటే. పీకల దాకా తినేసో ఏదండి బండి ఒక 170-180లో ఏమని వెళ్ళిపోయాడు, ఏదో గుద్దేం చచ్చిపోయాడు. ఈ చావులన్నీ కూడా భయంకరమైన కుక్క చావులే. దేవుని పిల్లలారా, మనం పుట్టింది ప్రభు కోసం, మనం బ్రతకవలసింది ప్రభు కోసం, మనం చేయవలసింది ప్రభు కోసం. ఎందుకు చేయాలి అంటే, ఇదిగో సుఖభోగాల్లో ఒకడు చచ్చిపోయాడు, నేరాలు పాపాల్లో ఒకడు చచ్చిపోయాడు, దేవుడికి విరుద్ధమైన క్రియలు చేస్తూ మరొకడు చచ్చిపోయాడు. వీళ్ళని బ్రతికించడానికి మీరు పడే కష్టమే రెండవ బాప్తిసం, లేదా మృతుల కొరకైన బాప్తిసం. బైబిల్లో ఉందండి, ఇది చూపిస్తాను. బైబిల్లో మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యం చెప్పుకుంటూ వెళుతున్న సందర్భంలో ప్రభు ఒక మాట ప్రయోగించాడు. వాక్యం చెబుతున్న కాలంలో ప్రభు ఒక మాట ప్రయోగించాడు. ఏమంటున్నాడు? ఒకసారి లూకాసు వార్త చూడండి, 12వ అధ్యాయం లూకాసు వార్త 50వ వచనం ఒకసారి చూడండి త్వరగా. లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే ఏమన్నాడండి ప్రభు? అయితే
నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. ఏమండి, ఈ మాట మాట్లాడుతున్న టైంకి యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నాడా తీసుకోలేదా? అప్పటికి తీసుకున్నాడా లేదా? మీరు 3వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి అధ్యాయాలు చదివితే అప్పటికి బాప్తిస్మాలు అయిపోయాయి. మరి బాప్తిస్మం అయిపోయిన తర్వాత అంటున్నాడు యేసుప్రభు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అంటే ఇంకో బాప్తిస్మం ఉందా? రెండోది ఉందా? ఉంది. ఇప్పుడు చూడండి, తర్వాత చూడండి, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, ఆ బాప్తిస్మము నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అంటే ఈ రెండవ బాప్తిస్మము ఇబ్బందులతో కూడుకున్నది. మొదటి బాప్తిస్మానికి ఇబ్బంది ఏమైనా ఉందా? ఏముందండి, అలాగే వెళ్ళాం చెరువు దగ్గరికి. పాస్టర్ గారు, అమ్మ నమ్ముకున్నావంటే నమ్ముకున్నాను, నువ్వు నీ ఇష్ట ప్రకారం వచ్చావంటే ఇష్ట ప్రకారం వచ్చి నా పదండి అన్నాడు. అలా చెరువులో తీసుకుడు, అలా వెనక ముంచాడు, అలా లేపాడు. అమ్మ దేవుడి స్తోత్రం, వెళ్ళిపో అన్నాడు. ఇందులో కష్టం ఉందా? ఈజీ ఉందా? చాలా ఈజీ కదండి అది. ఆ బాప్తిస్మంలో కష్టం ఏమొచ్చిందండి? కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరు వరకు నాకు చాలా ఇబ్బంది. ఏంటా బాప్తిస్మము? దేవుడి పరిచర్య, వాక్యం చెప్పడానికి తిరుగుతున్నాను. ఎప్పుడు చంపేయడానికి ట్రై చేస్తున్నాడో తెలియదు. పారిపోవాలి, వస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపడానికి భయంకరమైన ప్లాన్లు వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చిట్ట చివరిలో నేను మోయవలసిన సిలువ యాగం, ఇదంతా మృతులను బ్రతికించటానికి, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించటానికి నేను తీసుకోకపోయే రెండవ బాప్తిస్మం. మొదటి బాప్తిస్మం ఆయన కూడా హాయిగానే అయిపోయింది. యోహాన్ గారు ఇచ్చేసారు కదా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు. కానీ ఈ రెండో బాప్తిస్మం హాయిగా అయిపోయిందా? ఇబ్బందులు కదండి, కన్నీళ్లు, మహానుభావుడి కన్నీళ్లు, చెమట. ఏమండి, రేపు శిలువ యాగం అనగా ఈరోజు ప్రార్థన చేస్తుంటే మహానుభావుడు ఆ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడట రక్తం చెమటగా మారిపోయి పడిపోయిందట భూమి మీద. అంటే రక్తం కార్చడం రాత్రి నుంచే ప్రారంభమైంది, నీకోసం నా కోసం. శిలువలో కార్చాడు అనుకుంటున్నాం మనం. శిలువకు ముందు రోజు నుంచే ఆతృత, రేపే నా శిలువ యాగం, ఈ ప్రపంచ మానవ జాతికి రక్షణ. రాపటి నుంచే అమ్మో నేను అది బాగా చెయ్యాలి, అది నేను తట్టుకోవాలని ఆతృతతో దేవుడికి ప్రార్థనలు చేస్తుంటే ఆ ప్రార్థనలలో, ఆ కష్టంలో చెమట రూపంలో రక్తం కారిపోయిందట. అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఏంటండి అది? బాప్తిస్మం. ఏంటా బాప్తిస్మం? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు జబదయి కుమారుల తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏంటది? నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు నా పిల్లలైన వీళ్ళిద్దరిని, యాకోబుని యోహానుని, కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని, నా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకో అన్నది. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదమ్మా. ఒకవేళ సింహాసనం కావాలి అన్నా, అక్కడ స్థానాలు కావాలి అన్నా మీరు ఒక పని చేయాలి అన్నాడు. ఏం పని? ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. యేసు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను. ఏమంటే అక్కడ జాగ్రత్తగా చదవండి, వచ్చును ఏమంటున్నాడు? నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతనగునా? నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలుగుతారా? నేను పడే శ్రమలు మీరు పడగలుగుతారా? అప్పుడు దొరుకుతుంది నా రాజ్యంలో కుడిపక్క ఎడం పక్క మీకు స్థానాలు. నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందుతారా? నేను పడే శ్రమలు మీరు పడతారా? మృతులను బ్రతికించడానికి నేను పడే కష్టం మీరు పడతారా? అప్పుడు కదా పరలోకంలో స్థానం, అప్పుడు కదా దేవుడు మిమ్మల్ని ఇష్టపడేది. ప్రారంభంలో చెప్పాను, నరులారా తిరిగి రండి అంటున్నాడు కదా. అక్కడికి తిరిగి వెళ్ళాలి అంటే యేసు ఈ మృతులను బ్రతికించడానికి ఎలాగైతే కష్టాలు, శ్రమలనే రెండవ బాప్తిస్మాన్ని తీసుకున్నాడో, ప్రతి క్రైస్తవుడు అది తీసుకుంటేనే తప్ప పరలోకానికి స్థానం మనకి దక్కదు. ఏమండి, వీళ్ళు పాపం అమాయకులంటే తెలియక, సరే ప్రభా నువ్వు రెండో బాప్తిస్మం అంటున్నావు కదా, మేము తీసేసుకుంటాం, మేము రెడీ అన్నారు. ఏమండి, అన్నందుకు, నిజంగా ఒప్పుకున్నందుకు ఆ రెండో బాప్తిస్మాన్ని వీళ్ళు కూడా స్వీకరించారు, వీళ్ళు కూడా తీసుకున్నారు, వీళ్ళు కూడా పడ్డారండి. పడ్డారా? యాకోబు యోహానులు పడ్డారు. మాట ఇచ్చినందుకు యాకోబు గారు తల నరికి, ఆవిడ ఎక్కడ పడిందో మీకు తెలియదు కాదు, తల నరికారు యాకోబుది. యోహాను గారు ఏమైపోయాడో మీకు తెలియదు కదండి. చిట్ట చివరిలో ప్రకటన గ్రంథం రాసింది ఆయన. ఎక్కడున్నాడు? చివరికి చచ్చిపోయే ముందు
పత్వాసు ద్వీపంలో పరదేశిగా, ఒక బందీగా, ఏమండి ముసలి వృద్ధాప్యంలో ఒక ద్వీపంలో ఆయన పడేస్తేనండి, తినడానికి తిండి లేక చిమ్మటి చీకటిలో ఆయన జీవితం అంతమైపోయింది యోహాను గారిది. ఏమండి ఈ శ్రమలన్నీ వాళ్ళు పడ్డారు ఆత్మలను రక్షించడం కోసం, మనకి పత్రికలు రాయడం కోసం, రాబోయే క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం కోసం. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి కదండి ఈ రోజు మన దగ్గరికి రక్షణ వచ్చింది, ఈ రోజు మన దగ్గరికి పత్రికలు వచ్చాయి, ఈ రోజు మనం బలపడ్డాం దేవుళ్ళలో. వాళ్ళ పత్రికలు రాయకపోతే మనకెక్కడదండి దేవుడి జ్ఞానం. దేవుని పిల్లలారా, మీకు ఏమర్థం అవుతుంది అంటే, బాప్తీసం తీసుకున్నవాడు రెండో బాప్తిస్మానికి వెళ్ళాలా. ఈ రెండో బాప్తీసం నీ కోసం కాదు, ఎవరి కోసం? మృతులను బ్రతికించటం కోసం. మొదటి బాప్తీసం నువ్వు తీసుకున్నావు. ఇంకోటి చెప్పనండి, టైం అయిపోయింది, ముగిస్తాను. ముగింపు మాటలు మీరు అర్థం చేసుకుంటే అదృష్టవంతులు. బాప్తీసం అంటే ఏంటో తెలుసండి? మొదట మనం తీసుకున్న బాప్తీసం ఏంటో తెలుసండి? బాప్తీసం తీసుకునే రోజు మనం అందరం కడానండి, మన సేవకుడికి ఒక మాట ఇచ్చాం. బాప్తీసం ఇస్తున్న వ్యక్తికి ఏమనిచ్చారు చెప్పండి? జ్ఞాపకం చేసుకోండి సరే. ఏమని ప్రమాణం చేశారు? ఇప్పటి నుంచి ప్రభువు కోసం నువ్వు బ్రతుకుతావా? బ్రతుకుతాను. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా విడిచిపెట్టకుండా ఉంటావా? ఏమన్నారు మీరు? ఉంటాను. చివరికి చావు వచ్చింది అనుకోండి, చనిపోతావా ప్రభువుని విడిచిపెడతావా అన్నాడు అనుకోండి, ఏమన్నావు ఆ రోజు? ఖచ్చితంగా ప్రభు కోసం నేను చనిపోవడానికి సిద్ధం. నువ్వు నోటితో ఏదైతే చేసావో అక్కడ నువ్వు చేసింది కూడా అదే. బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు? ఏమంటే బాప్తిసం ఇచ్చారు కదా, మీ అందరికి ఎలాగిచ్చారు చెప్పండి? చెరువులోకి తీసుకెళ్ళిన తర్వాత ఇలా నిలబెట్టి వాక్యం చెప్పిన తర్వాత మిమ్మల్ని ఏం చేశారు? ఇలాగ వెనక్కి పడుకోబెట్టేశారు. అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? శవాన్ని ఎలా పడుకోబెడతారు? ఇలాగా శవాన్ని ఎలా పడుకోబెడతారు? ఇలాగే. మిమ్మల్ని నీటిలో ఎలా పడుకోబెట్టారు? ఇలాగే. అంటే అర్థం ఏంటి? దేవుడి కోసం అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధం, నా పాత జీవితాన్ని కూడా చంపేస్తున్నాను. ఇలా చనిపోయారు. చనిపోయి ఎలాగ ఉన్నారో లేపారా? లేపకపోతే అక్కడ పోతాం మనం. అదే కదండి, మళ్ళా తిరిగి లేపాడు. అంటే మీరు అక్కడ ఏం చెప్పారు అంటే, నేను ప్రభువు కోసం ఇలా చచ్చిపోవడానికి కూడా సిద్ధం. మీకు ఇది అర్థం అవడానికి ఉదాహరణ చెప్తా. చదువుకున్న పిల్లలు ఉంటారు కదండి, వీళ్ళు పిల్లలకి క్లాస్ రూమ్లో ఏమండి రసాయనాలు, కెమికల్స్ గురించిన పాఠాలు క్లాస్లో చెప్తారు. ఇదిగో ఈ కెమికల్ కలిగితే ఈ రియాక్షన్ వస్తుంది అని క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు. ఈ పాఠాలు విన్న తర్వాత రాసుకున్న పిల్లలు రాసుకుని ఉండిపోవడానికి లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రాక్టీస్కి, ల్యాబ్కి వెళ్ళాలి. తెలుసు కదా? అంటే ఇక్కడ విన్నారు, ఇదిగో ఇది కలిపితే ఇలాంటి రియాక్షన్ వస్తుందని విన్నారు క్లాస్ రూమ్లో. ఇప్పుడు రియాలిటీలోకి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రాక్టికల్స్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా పొయ్యాలి. పోస్తున్నప్పుడు పొగ వస్తుంది, మూతికి మాస్క్ వేసుకోవాలి, దూరంగా ఉండాలి. అది కష్టం. పాఠం ఏంటో ఎలాగుంది? సులువుగా ఉంది. ఇప్పుడు నీటిలో బాప్తీసం మనకి ఎలాగుంది? సులువుగా ఉంది. అక్కడ ఆ రోజున చచ్చిపోతానని ఇచ్చిన మాట నీ బ్రతుకులోకి వచ్చేసరికి ఎలాగుంటుంది? కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు నిజంగా ఒరిజినల్గా బాప్తీసాలు అయ్యాయి మనకి? ఎక్కడో డౌట్ వస్తుంది ఇప్పుడు మీకు. క్లాస్ రూమ్లో పాఠం అయిందంతే. ప్రాక్టికల్స్ ఏవి? ఎండలో మీరు ఎక్కడికి పాతారే కర్ర, నేను దేవుడి కోసం నా చెమటిస్తానని ఎక్కడిచ్చారు ఈరోజు? ఎప్పుడు మీరు సప్పెట్టారు? ప్రాక్టికల్స్ ఏవి మీ జీవితంలో? ప్రభు కోసం పనేది? మృతుల కొరకు బాప్తిస్మం తీసుకుంటున్నారా? చనిపోయిన ఈ గ్రామాన్ని, చనిపోయిన పక్క గ్రామాన్ని, కాకినాడ పరిసర ప్రాంతాలు అన్నీ మావేనండి. వీళ్ళందరూ మృతులండి, పాపం బ్రతికించాలండి. నేను వెళ్ళిపోతానండి బ్రతికించడానికి. యేసుప్రభువు వెళ్ళినట్టుగా, అపోస్తులు వెళ్ళినట్టుగా. ఎవరు వెళ్తున్నారు మీలో? ప్రాక్టికల్స్లోకి ఎవరు వచ్చారు? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? రోమపత్రిక 6వ అధ్యాయం ముగిస్తాను. ఇక రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. బాప్తిస్మం అంటే ఏంటనుకుంటున్నారు? రోమపత్రిక 6వ అధ్యాయము ఏమన్నా 3వ వచనం చూడండి. రామపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? ఆయన మరణంలోనికి వెళ్ళిపోయారని తెలీదా మీరు? ఆయన మరణంలోనికి ఎందుకు వెళ్ళాడో మీరు కూడా అదే మరణంలోనికి వెళ్ళాలని మీకు తెలీదా? మీరు ఎరగరా? మీకు తెలీదా? అంటే బాప్తిస్మం రోజు మీరు ఏం చెప్పారో దేవుడికి మీకు తెలీదా? ఆయన మరణంలోకి వెళ్ళాం. ఆయన ఎలాగైతే మరణించాడో పాపులను రక్షించడానికి, మృతులను బ్రతికించడానికి, నేను బ్రతికిస్తానని కదా నువ్వు బాప్తిస్మానికి వచ్చావు. నీకు తెలియలేదేమో ఎంతకాలం, నీకు చెప్పలేదేమో ఇచ్చిన ఆయన కూడా. నువ్వు ఆ రోజు తీసుకున్న బాప్తిస్మానికి అర్థం ఇదే, మృతులలోనికి నేను కూడా వస్తానండి, ప్రభులాగా నేను కూడా ప్రాణం పెడతానండి. ఈ లోకంలో నశించిపోతున్న వారి కోసం, నన్ను కన్న నా తండ్రి కోసం నేను ప్రాణం పెడతానని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువుతారా? 3వ వచనం చూసుకోండి. మళ్ళా
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? మీకు తెలీదా? నాకు తెలుసు అంటాడు పౌలు. నాకు తెలుసు, నేను బాప్తిసం తీసుకున్న రోజే డిసైడ్ అయ్యాను ప్రభు కోసం చనిపోతానని. అందుకే కొరింథీ పత్రికలో మీరు చదువుతున్నప్పుడు అండి 15వ అధ్యాయము, ఇందా మీరు చదువుకున్నారు కదా, 15వ అధ్యాయము 31లోకి వెళ్ళేసరికి ఒక మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31 చూడండి. సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు యేసునందు నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నాను అని చెప్పుతాను. నేను దినదినము ఏం చేస్తున్నానట? చనిపోతున్నాను. బాప్తిసం రోజు అక్కడ నేను మామూలుగా చెప్పాను క్లాస్ రూమ్లో లెసన్, ఇదిగో ప్రాక్టికల్స్లోకి వచ్చాను. ప్రభు సువార్త కోసం నేను దినదినము చనిపోతున్నాను. మృతులను బ్రతికించడానికి నేను చనిపోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన ఈ పాపులను బ్రతికించడానికి మనం పడే కష్టమే రెండవ బాప్తిస్మం అనండి, లేదంటే మృతుల కొరకైన బాప్తిస్మం. అర్థమైంది కదా? కాబట్టి మనందరి భుజాలపైన పరలోకం మనం చేరాలి అంటే యేసుప్రభు తీసుకున్న రెండో బాప్తిస్మం, అపోస్తలుడు తీసుకున్న రెండో బాప్తిస్మము, సంఘం తొలినాళ్ళలో తీసుకున్న రెండో బాప్తిస్మము, ఈ బాప్తిస్మం మనం కూడా తీసుకోవాలి. బాప్తిస్మం అనగానే శ్రమలు, మరణము, కష్టము, కన్నీళ్ళు, వేదన, ఆత్మల రక్షణ కోసం అండి. ఎవరి స్వప్రయోజనం కోసం కాదు. ఏమంటే ఇక్కడ మేము సప్పెట్టింది, మా ఈ రోజు ఇక్కడ ఉన్న సహోదరులు సప్పెట్టింది ఎవరి స్వప్రయోజనాల కోసం కాదు. ఎవరి కోసం తెలుసండి? కొద్దిమంది దేవుడి పిల్లలు వస్తారు, ఒక మంచి వాక్యం వాళ్ళకి నేర్పిస్తే నేర్చుకుంటారేమో, ఆత్మీయంగా ఎదుగుతారేమో, ఆ విన్న వాక్యానికి ఏమైనా న్యాయం చేస్తారేమో, ఆ వాక్యం విని వాళ్ళు కూడా దేవుడి పనులకు వస్తారేమో, వాళ్ళు కూడా 4 ఆత్మల్ని దేవుడికి రక్షిస్తారేమో, దేవుడికి వారు కూడా ప్రయోజకులు అవుతారేమో. మిమ్మల్ని మీ తండ్రికి దగ్గర చేసి మిమ్మల్ని మీ తండ్రి పనిలో ప్రయోజకులు చేయాలనే ఉద్దేశం తప్పండి. లేకపోతే మాకెందుకు చెప్పండి కష్టం? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మృతుల కొరకు బాప్తిస్మము అనగానే ఈ చనిపోయిన సమాజాన్ని బ్రతికించడానికి క్రైస్తవుడు పడే కష్టాలు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అది చదువుకుని ముగించుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 29. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రమునో లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా, మరియు మేము గడియకు ప్రాణభయముతో ఉండనేలా. చూసారా, మేము ఎందుకు కష్టపడుతున్నామో తెలుసా? మృతులను బ్రతికించటానికి, దేవుడి వైపు మళ్లించటానికి, దేవుడిలో వాళ్ళను స్థిరపరచటానికి మేము వచ్చింది కూడా అందుకే. మిమ్మల్ని దేవుడిలో స్థిరపరచాలి, దేవుడి వాక్యంలో స్థిరపరచాలి, దేవుడి వాక్యాన్ని మీకు అర్థం చేయించాలి. దేవుడి కొరకు మీరు బ్రతికేటట్టుగా మిమ్మల్ని వాక్యంతో పురుగొలపాలి.